మన పాటలకి మన ప్రార్థనకి ఎవరన్నా పాపం ఉండవాడు, పాపం అనే తలుపులు ఏమైనా దొరుకుతాయా చూడండి, ఉంటాయా? మన పాటలు మనకే అర్థం కాదు, మన మాటలు మనకే అర్థం కాదు. ఏం మాట్లాడతాం మనకే తెలీదు, ఏ పాట మాట్లాడతాం మనకే తెలీదు. గుడిలో ఉండాల్సేపు ఏంది? ప్రేమే శాశ్వతమైంది. పక్కకి వెళ్ళిన తర్వాత ఏ చెప్పండి, పక్కకి వెళ్ళిన తర్వాత ఏ ఆత్మ వచ్చింది? ఇక్కడ పరిశుద్ధ ఆత్మ వచ్చింది. బయటకు వెళ్ళిన తర్వాత అంటే మనం పాడే పాటలకు కానీ, మనం చేసే ప్రార్థన కానీ, మనం చెప్పే వాక్యాన్ని కానీ పాపంలో ఉండవాళ్ళు హృదయం తెరవబట్టలేదు అంటే ప్రాబ్లం యేసుక్రీస్తు వారిదా, పరిశుద్ధాత్మ దేవుడిదా, తండ్రి అయిన దేవుడిదా, మనదా? వాళ్ళది కాదు. వాళ్ళు ఎప్పుడు హృదయం, మనం ఎప్పుడు సిద్ధంగా ఉంటే వాళ్ళు తలుపులు చేయడానికి మన యొక్క గర్భయాత్ర కాల్చుకొని ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో రావడానికి, వాక్యం మనలో రావడానికి, తండ్రి అయిన దేవుడు నా బిడ్డలు మారుమనసు పొందారని ఆశీర్వదించడానికి ఇవన్నీ సిద్ధపడి ఉన్నారు. మనమే సిద్ధపడు సరిగా లేదు. ఆశీర్వాదాలు దీవెనలు రాకపోవడానికి కారణం ఏంటి? మన బ్రతుకులో సరైన బ్రతుకున్నదు. నిజంగా నామకారమైన వ్యక్తి తప్ప నిజమైన వ్యక్తి మనలో లేదు. పౌలు గారి భక్తి చూడండి, వాళ్ళు పౌలు సేవ శరసాలలో ఉన్నారు. శరసాల అయితే బయట యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నారు కనుక యేసుక్రీస్తు వారు ప్రకటించబడటం ఆగిపోతే మారుమోసు పొందడం ఆగిపోతాడు. ఒకరి వాక్యం బంధింపబడితేనే లోకం అనుకుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకార్యం ఇప్పుడు చదవండి. నిజాయితీని గమనించారండి. నిజంగా క్రైస్తవుడైన వాడు నిజాయితీగా ఉండాలి, మాట నిజాయితీగా ఉండాలి, ప్రవర్తన నిజాయితీగా ఉండాలి. ఇవన్నీ నిజాయితీగా ఉండాలి. మన నిజాయితీతో ఎదుటోడు మారేది. చాలా మంది ఎదుటోడు మారకపోవడానికి కూడా కారణం మనమే. కానీ బంధింపబడిద్దాం అనుకున్నారు లోకం. కానీ శరసాల్లో ఉన్నప్పటికీ ఒకడు మారు మనసు పొందారు. ఆశ్చర్యకార్యం కదా. ఒక పాపి మారు మనసు పొందాలంటే వాక్యం చెప్పాలి. వీళ్ళు పాటల ద్వారా ఏం చేశారు, ప్రార్థన ద్వారా ఏం చేశారు? వాక్యాన్ని బోధించారు.